హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం దిస్ ఇస్ సంగీతిక. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒకటే ఒక మాట వినిపిస్తుంది, చాలా భయపెడుతుంది. దట్స్ ఏఐ. సో ఈ ఏఐ ఎందుకు ఇంత భయపెడుతుంది, జనాలకి ఏం ముప్పు తెచ్చి పెట్టేస్తుంది, ఏఐ వల్ల ప్రపంచం అంతా మారిపోతుంది, ఇంకో 10 ఏళ్లలో మొత్తం డ్రాస్టిక్ చేంజ్ చూస్తాం. అసలు మనకి మనుషులకి డిజిటల్ వరల్డ్ ఒకటి క్రియేట్ అయిపోతుంది, ఒక 2 ప్రపంచాల్లో మనం బ్రతికేస్తాం. ఇలా రకరకాలుగా అసలు వినకూడనివన్నీ వినేస్తున్నాం ఏఐ గురించి మనం. సో ఏఐ నిజంగా ఎంత డేంజరసా, ఏఐ వల్ల ఏం జరుగుతుంది అసలు మనందరికీ, సో మనకి హాని కలిగిస్తుందా లేకపోతే అది ఉపయోగపడుతుందా, ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఫణి కుమార్ గారు ఉన్నారు. ఆయన ఇంజనీరింగ్ డైరెక్టర్, ఏఐ స్పెషలైజేషన్. సో 10 ఏళ్ళుగా కూడా ఆయన ఏఐతోనే ప్రయాణిస్తున్నారు. మరి ఆయన్ని అడిగి అసలు నిజంగా ఏఐ ఎంత డేంజరస్ కనుక్కుందాం. హాయ్ అండి. హాయ్ అండి. హౌ ఆర్ యూ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం, కానీ ఏఐ కొంచెం భయపెడుతుంది అంతే. అంత భయపడాల్సిన అవసరం లేదు. సీరియస్లీ? అమ్మో, చాలా ధైర్యం ఇచ్చారైతే మీరు. బట్ జనాలు చూస్తుంటే ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయి, ఏఐ వచ్చిన తర్వాత ఇంకేదేదో అయిపోతుంది, మొత్తం చేంజ్ అయిపోతుంది వరల్డ్ మొత్తం అన్నట్టుగా ఉంటుంది. ఈ 2 years నుంచి ఎక్కువ వినిపిస్తుంది ఏఐ అని మాకు. బట్ మీరు అంటున్నారు 10 ఏళ్ల నుంచి మీరు ఏఐతో రిలేటెడ్ వర్క్ చేస్తున్నారు. సో ఎలా, హౌ ఇస్ ఇట్ ఆల్? యాక్చువల్గా ఏఐ 1950s నుంచి ఉందండి. అంటే అది లాస్ట్ జనరేటివ్ ఏఐ అని మన లాస్ట్ 2-3 years స్టార్ట్ ఎక్కువ బూమ్ వచ్చింది. బట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్మోస్ట్ 50 ఏళ్ళ నుంచి ఉంది. అది ఆర్టిఫిషియల్గా అంటే మెషిన్స్ ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక లైన్లో చెప్పాలంటే అది అంతకుముందు ఎలా చేసేవాళ్ళు అంటే రూల్స్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. అంటే ఒక ఇలా అయితే ఇలా చెయ్యి, ఇలా అయితే ఇలా చెయ్యి, అలా స్టార్ట్ అయింది 1950sలో. సో మెషిన్స్ ఎలా అర్థం చేసుకునేవంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చాడు ఒక అతను, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొస్తే అతను ఈ పని చేస్తాడు అని మనం మెషిన్ ఫీడ్ చేసేవాళ్ళం. సో రెడ్ కలర్ వేసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇదే చేస్తారని మెషిన్ అర్థం చేసుకునేది, స్లోగా అలా నేర్చుకుంటూ ఉండేది. అది ఒరిజినల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1950s 60s నుంచి ఉంది. కానీ తర్వాత దానివల్ల అంత వాల్యూ లేదు అని అర్థమైంది. అంటే ఖర్చు పెట్టిన దానికి రిటర్న్ రావడానికి ఎక్కువ పొందలేదన్నమాట. ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, తక్కువ రిటర్న్ వచ్చింది. సో అందుకని ఎక్కువ బూమ్ అవ్వాలి. సో ఈ మధ్యన జనరేటివ్ అంటే మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆన్సర్ వచ్చేసేలాగా వస్తుంది కాబట్టి ఎక్కువ ఈజీ అయిపోయింది ఏఐ చేయడం. అంతకుముందు బాగా టెక్నికల్ స్కిల్స్, పైథాన్ అలాంటి రావాల్సి వచ్చేది, కష్టమయ్యేది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే జస్ట్ ఒక ఇంగ్లీష్ ఒక క్రియేట్ ఆన్ ఇమేజ్ అంటే ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఈజీ అయిపోయింది. దీనివల్ల జాబ్స్ పోయే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే అంతకుముందు కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్స్ చేశారు. ఎందుకంటే మాకు జాబ్స్ పోతాయి, ఎందుకంటే మొత్తం అంతా కంప్యూటర్ మేమంతా ఏం చేయలేమని. బట్ ఏమైంది, బ్యాంక్స్ ఎంప్లాయీస్ ఇన్ఫ్యాక్ట్ 20 times పెరిగింది. ఎందుకంటే ఏఐ యూస్ చేసుకొని ఇంకా కొత్త ప్రొడక్ట్స్ క్రియేట్ చేసుకున్నారు, కొత్త జాబ్స్ క్రియేట్ అయినాయి. సో అలా క్రియేట్ అవుతుంది. ఎప్పుడన్నా ఒక టెక్నికల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో అలాగే ఏఐ వల్ల చాలా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్కి ఈజీగా 5 to 6 times కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కానీ అంతకు ముందున్న జాబ్స్ లాగా ఉంటాయి అంటే ఉండవు. ఎందుకంటే అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ కూడా లేని టైంలో మ్యాథమెటిక్స్ బాగా వచ్చిన వాళ్ళే పాపులర్, వాళ్ళకే ఎక్కువ జాబ్స్ ఉండేవి. తర్వాత క్యాలిక్యులేటర్స్ వచ్చినాయి, అలాగే కంప్యూటర్స్ వచ్చినాయి, అలాగే ఇప్పుడు ఏఐ. సో దీనివల్ల జాబ్స్, ఎలాంటి జాబ్స్ వస్తాయంటే మారుతాయి, కానీ జాబ్స్ పోవు. ఇన్ఫ్యాక్ట్ ఏ రెవల్యూషన్ వచ్చినా ఇప్పుడు దాకా హిస్టరీ చూసుకుంటే జాబ్స్ పెరుగుతూనే ఉన్నాయి అన్నమాట. 10 times అలా పెరుగుతాయి. సో మనం హ్యూమన్ లైఫ్ క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి జాబ్స్ పెరుగుతాయి, డిఫరెంట్ జాబ్స్ వస్తాయి. సో జాబ్స్ అయితే పోవు. భలే ఎగ్జాంపుల్ చెప్పారండి. నిజంగా బ్యాంకులు నిజంగానే ధర్నాలు చేశారు అప్పట్లో, బ్యాంకు వాళ్ళంతా కూడా. కంప్యూటర్స్ వచ్చేస్తే మేము ఎలా బతకాలి అది ఇది అన్నట్టు. సో గ్రేట్ రెవల్యూషన్ వచ్చింది అప్పుడు. సో కానీ దీనివల్ల ఇప్పుడు మనం కంప్యూటర్స్ వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే లెక్కలు చాలా మంది మర్చిపోయారు, ఇజంట్ ఇట్? సో అలాగే ఇప్పుడు ఏఐ ఏమేం చేస్తుంది, ఏమేం పనులు చేయగలుగుతుంది ఏఐ? ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది, వీడియో రాసేస్తుంది, కంటెంట్ రాసేస్తుంది. సో వాట్ ఎవర్ ద క్రియేటివ్ థింగ్ వి డూ, అవన్నీ క్రియేటివ్నెస్ మొత్తం మన నుంచి ఈజీగా చేసేస్తుంది కదా. అది 2 seconds లో ఒక లిరిక్ పాట రాసి ఇచ్చేస్తుంది. జెమినై అని గూగుల్ ఒకటి వచ్చింది ఈ మధ్య. సో అందులో కమాండ్ ఇస్తే లవ్ లెటర్ రాసేస్తుంది, ఎవ్రీథింగ్. అదే హార్ట్ నుంచి రావాల్సినవి కూడా అది జస్ట్ చిటికలో ఇచ్చేస్తుంది. సో మన బ్రెయిన్ దెబ్బతిన్నదా దానివల్ల? అంటే తగ్గిపోతుందేమో మన ఆలోచన శక్తి? ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అంతకుముందు మీరు చెప్పినట్టు 2 digit మల్టిప్లికేషన్స్ అన్ని మనం బ్రెయిన్లో చేసుకుని చెప్పేవాళ్ళం. ఇప్పుడు 7 into 9 అన్నా కూడా మనం
కావాలని ఎక్సెల్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో లేదా మొబైల్ ఫోన్లోనో టైప్ చేస్తాం. ఎందుకంటే మన మీద మనకు నమ్మకం తగ్గిపోతుంది అన్నమాట, ఎందుకంటే మెషిన్ వచ్చింది కాబట్టి. సిమిలర్గా మీరు చెప్పిన పాయింట్స్ ఎస్పెషల్ కంటెంట్ జనరేషన్లో కానీ, లేకపోతే మార్కెటింగ్లో కానీ, లేకపోతే ఈవెన్ న్యూస్ వచ్చినప్పుడు దాన్ని సమ్మరైజ్ చేయడం కానీ, ఇవంతా అంతకుముందు ఈజీ అయిపోయింది. కానీ క్రియేటివిటీ పోదు, ఎందుకంటే ఏం చేస్తుందంటే ఇప్పటిదాకా ఉన్నవన్నీ చదువుకొని దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లవ్ లెటర్ రాయాలన్నా కూడా ఇప్పుడున్న లవ్ లెటర్స్ అన్నీ చూసుకొని దాని నుంచి కొన్ని ఫ్రేజెస్ తీసుకొని రాస్తుంది. కానీ దాన్ని సొంతంగా క్రియేట్ చేసి చేసేంత కేపబిలిటీ ఏఐకి ఉండదు. ఎలా చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1000 లెటర్స్ చూస్తుంది, 1000 లెటర్స్లో ఈ ఫ్రేజ్ బాగుంది అన్నీ కలిపి ఒక లెటర్ కింద క్రియేట్ చేస్తుంది. అది ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది అందరికీ, ఎందుకంటే ఇప్పుడే వచ్చింది కాబట్టి. 5 years అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఏఐ జనరేటెడ్ లవ్ లెటర్స్ అన్ని ఒకేలా ఉంటాయి. సో మన యాక్చువల్గా రాసే వాళ్ళకి అది డిఫరెంట్గా అనిపించదు. సేమ్ పోయం అన్న సాంగ్ అని మూవీ సాంగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మూవీ సాంగ్స్ ఆల్రెడీ స్పాటిఫైలో ఒక అతను జస్ట్ ఏఐ సాంగ్స్ క్రియేట్ చేసి ఫేక్గా పెట్టేశాడు అనమాట. అతనికి ఆల్మోస్ట్ $millions వచ్చేసినాయి. తర్వాత తెలిసింది స్పాటిఫైకి ఇవన్నీ ఏఐ జనరేటెడ్ సాంగ్స్ అని చెప్పి మొత్తం బ్యాన్ చేసింది అకౌంట్ని. సో అలాంటివి ఇప్పుడు జరుగుతాయి. బట్ కొంతకాలానికి ఏమవుతుందంటే ఒక ఇచ్చిన తర్వాత ఇది ఏఐ జనరేట్ చేసిందా లేకపోతే మనిషి రాశాడా అనే కేపబిలిటీ వచ్చి తెలిసిపోతుంది. సో ఇదంతా బూమ్ అనమాట, ఇలా పైకి వెళ్ళి కిందకు వచ్చేస్తుంది. సో మొత్తం క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎప్పుడన్నా హ్యూమన్కి ఉన్న క్రియేటివిటీ మెషిన్ ఎప్పుడు మ్యాచ్ చేయలేదు. ఎలాంటి మ్యాచ్ చేస్తుంది అంటే నాలెడ్జ్ మ్యాచ్ చేస్తుంది. మనం అందరం నిద్రపోతాం, మనకి వేరే డీవియేషన్స్ ఉంటాయి, ప్లస్ మన లైఫ్ స్పాన్ ఒక 40-50 years, చదువుకునే లైఫ్ స్పాన్ ఒక 40-50 years ఉంటుంది. మెషిన్కి డెత్ ఉండదు, 24 hours నేర్చుకుంటూనే ఉంటుంది, కేపబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్లో మనం ఎప్పుడు దాన్ని కంప్లీట్ చేయలేం. అంటే మనం ఇప్పుడు thousands of pages ఉన్నాయి, ఆ పేజెస్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ మీద రిలే అవ్వాలి, ఎందుకంటే మనకన్నా అది ఏ బాగా చేస్తుంది. కానీ క్రియేటివిటీ ప్రస్తుతానికి ఏ బాగా చేస్తుందని అనిపిస్తుంది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఏమవుతుందంటే తెలిసిపోతుంది. మనం చదువుకున్నప్పుడు ఓకే ఇది ఏఐ జనరేట్ చేసింది, ఇది మనిషి రాయలేదు అని అర్థమైపోతుంది. సో అందుకని ఎప్పటికన్నా హ్యూమన్ క్రియేటివిటీ మొత్తం పోదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే హ్యూమన్స్కి ఎంపతి అని ఉంటుంది, అంటే ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుస్తుంది. ఇప్పుడు మెషిన్ ఒక పవర్ఫుల్ మీడియం అనమాట. ఇప్పుడు అది అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉండేది కదా, అది విలన్ దగ్గర ఉన్నప్పుడు రాంగ్ పనులు చేస్తుంది, హీరో దగ్గర ఉన్నప్పుడు రైట్ పనులు చేస్తుంది. సో ఏఐ అనేది ఆ దీపం లాంటిది అనమాట. సో అది ఎలా చేయాలి, ఎలా యూస్ చేసుకోవాలనేది మన మనుషుల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తం పోయే ఛాన్స్ అయితే ఇంపాసిబుల్, అట్లీస్ట్ నెక్స్ట్ 40-50-60 years దాకా అయితే ఇంపాసిబుల్. బట్ మోస్ట్లీ చూస్తుంటే మన వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారంటే ఏఐని పాజిటివ్గా వాడే వాళ్ళకంటే నెగిటివ్గా వాడుతున్న వాళ్ళు ఎక్కువ. అవును, లైక్ డీప్ ఫేక్స్ ఉన్నాయి, డీప్ ఫేక్ ఇమేజెస్ క్రియేట్ చేసి అన్నెసెసరీ స్టఫ్ అంతా వేస్తున్నారు. సో ఇది ఎలా అసలు అంటే కొన్ని ఇమేజెస్ అయితే అసలు గుర్తు కూడా పట్టలేము, అసలు అంత న్యాచురల్గా తయారు చేసేస్తున్నారు. సో అంత డీప్ ఫేక్స్ అయితే ఎలా గుర్తుపట్టాలి, జనాలు ఏమైపోవాలి? యాక్చువల్గా ఇమేజెస్ కన్నా ఇప్పుడు వీడియోస్ వచ్చేసింది. ఇమేజెస్ అంటే కొంతవరకు ఓకే ఇది ఫేక్ అని మనం చెప్పుకోవచ్చు, బట్ వీడియోస్ వచ్చేసరికి చాలా కష్టమైపోయింది. మొన్న ఒకసారి ట్రంప్ మోడీ కలిపి బయటకు వెళ్ళినప్పుడు వీడియో వచ్చింది, అలాగే చాలా లైక్ యాక్ట్రెసెస్ వీడియోస్ వచ్చినాయి. సో ఇవన్నీ రష్మిక మందాన చాలా పెద్ద వైరల్ అవును వీడియో వచ్చింది. సో ఇవన్నీ టెక్నికల్గా బాగా అర్థమయ్యే వాళ్ళకి తెలిసిపోతుంది అది ఫేక్ అని, ఎందుకంటే కొన్ని చిన్న హింట్స్ నేను చెప్తాను ఇప్పుడు. బట్ నార్మల్గా అయితే నార్మల్ ఆడియన్స్ చూసినప్పుడు అయితే తెలియదు అనమాట, కరెక్ట్ వీడియోనే అనిపిస్తుంది. అది వైరల్ అయిపోయి తర్వాత అది ఫేక్ అని చెప్పినా కూడా ఒరిజినల్ వీడియో చూసే వాళ్ళేమో 10 million ఉంటే అది ఫేక్ అని చూసేవాళ్ళు వేలలో ఉంటారు. సో అక్కడ గ్యాప్ వస్తుంది ఎప్పుడు. సో మన టెక్నాలజీ పెరిగే కొద్దీ అలాంటి తప్పదు. ఈవెన్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా అంతకుముందు బ్యాంక్ అకౌంట్ అంటే వెళ్ళి బ్యాంక్లో మనీ తీసుకునేవాళ్ళు. కంప్యూటర్స్ వచ్చిన తర్వాత హ్యాకింగ్ వచ్చింది, వేరే వాళ్ళు మన మనీ తీసేసుకోవడం జరుగుతుంది, ఇలాంటి క్రైమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. సో ఆ క్రైమ్స్ ఉంటే ఆ క్రైమ్స్ కౌంటర్గా కూడా మనం టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. బట్ సింపుల్గా డీప్ ఫేక్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే లిప్ సింక్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు లిప్ సింక్ ఎలా చెప్తుందంటే కొన్ని మూమెంట్స్ చెప్తుంది అన్నమాట. అంటే ఏబీసీ లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ABCDEF ఉన్నప్పుడు ఒకలాగా మూవ్ చేయి, HIJKL అన్నప్పుడు ఒకలా మూవ్ చేయి అని చెప్తుంది. సో మనం మాట్లాడేటప్పుడు చాలా వేరియేషన్స్ ఉంటాయి లిప్స్లో. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అది మ్యాచ్ అవ్వదు మనం మాట్లాడేది ప్లస్ అది. ఆడియో లేని వాటికి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే బ్లింకింగ్, ఐ బ్లింకింగ్ నార్మల్ మనిషికి ఏ దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏ ఇమేజ్ ఐ బ్లింక్ చేయదు, చేసినా కూడా ఎలా కమెంట్ చేస్తారంటే ప్రతి 5 secondsకి ఒకసారి బ్లింక్ చేయను అని కమెంట్ చేస్తారు అన్నమాట. అంటే ప్రతి 5 secondsకి బ్లింక్ అవుతుంది. అంతేగాని దానికి ఎక్స్ప్రెషన్ బట్టి బ్లింక్ చేయాలి అలాంటి కేపబిలిటీ ప్రస్తుతం ఉన్న డీప్ ఫేక్స్కి లేదు. అంటే ఫ్యూచర్లో రావచ్చు, బట్ ప్రస్తుతానికైతే లేదు. సో ప్రస్తుతం ఐడెంటిఫై చేసుకోవచ్చు.
టెక్నికల్గా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే ప్రతి దానికి ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఇమేజ్ ఎక్కడ క్రియేట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అని ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. సో అది కొన్ని గూగుల్ లెన్స్ కానీ అలాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ చూస్తే ఆ ఇమేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనకు తెలిసిపోతుంది. అది టెలిగ్రామ్ ఛానల్స్ నుంచి స్టార్ట్ అయిందా, లేకపోతే వాట్సాప్ గ్రూప్స్ నుంచి స్టార్ట్ అయిందా, ఎలా సర్క్యులేట్ అయిందని తెలుస్తుంది. సో అలా మనం బ్యాక్ ట్రాక్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ 5 years తర్వాత 6 years తర్వాత ఇంకా టెక్నాలజీ పెరిగినప్పుడు ఐడెంటిఫై చేయకుండా కూడా ఉండొచ్చు. నెగిటివ్ పెరిగే కొద్దీ మనం పాజిటివ్ సైడ్లో కూడా టెక్నాలజీ పెంచుకుంటే వెళ్ళాలన్నమాట. అంటే ఏఏ కాదా అని తెలుసుకోవడానికి ఇంకో ఏఐ టూల్ క్రియేట్ చేసుకుంటున్నాం మనం. అంటే అది ఏ ఇమేజా కాదా అని తెలుసుకోవడానికి కొత్త ఏఐ టూల్స్ వచ్చినాయి ఇప్పుడు. అంటే అది డీప్ ఫేకా కాదా, రియలా కాదా అనే దానికి కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అనమాట. సో అది ఇంకా డబుల్ ఎడ్జ్ స్వర్డ్. ఎప్పుడన్నా అది తప్పదు. ఈవెన్ కంప్యూటర్స్ అప్పుడు తప్పలేదు. ఇంటర్నెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ వచ్చింది. అంతకుముందు ఇంటర్నెట్ లేనప్పుడు స్కామ్స్ చాలా తక్కువ ఉండేవి. లైక్ ఇలా ఇప్పుడు ప్రతిసారి ఫోన్లు వస్తే లేకపోతే మెసేజ్లు వస్తున్నాయి, మీరు ఇది చేయండి మీకు మనీ వస్తాయి, లేకపోతే మీరు పార్ట్ టైం జాబ్స్ అని వస్తాయి, లేకపోతే ఇలాంటివన్నీ పెరిగిపోయినాయి ఇంటర్నెట్ వచ్చినప్పుడు. స్కామ్స్ పెరిగినాయి. సో అలాగే ఈ డీప్ ఫేక్స్ పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. బట్ దాన్ని మనం కౌంటర్ ఎలా చేయాలనేది టెక్నాలజీ పెంచుకోవాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీలాంటి ఎక్స్పర్ట్సే చెప్పగలుగుతారు, కానీ జనరల్ ఆడియన్స్ అయితే దాన్ని అసలు గుర్తు కూడా పట్టలేరు, అంత డీప్ ఫేక్స్ జరుగుతున్నాయి. అవును అవును, ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోవచ్చు. బట్ అంత చూసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. జనరల్గా అందరూ ఓకే ఏదో వచ్చింది అని చెప్పి చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో కానీ నిజంగా ఇప్పుడు నార్మల్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళే వాళ్ళకంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది అయిపోయారు. అవును, అంటే అంత క్రైమ్ జరుగుతుంది సైబర్ ఓరియంటెడ్. అవును. ఇంకో ప్రాబ్లం ఏంటంటే దీంట్లో సర్వర్స్ ఇండియాలో ఉండవు చాలా వరకు. అవన్నీ ఫారిన్ కంట్రీస్లో ఉంటాయి. సో మనం సైబర్ క్రైమ్కి వెళ్ళినా వాళ్ళు సోర్స్ ఐడెంటిఫై చేసినప్పుడు అది అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ యాక్షన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనం ఏదన్నా యూరోపియన్ కంట్రీలోనో లేకపోతే అక్కడ లీగల్ ఉంటాయి, మనకి లీగల్ లాస్ వేరే ఉంటాయి. సో ఇలాంటి సివిల్ క్రైమ్స్కి వాళ్ళని మనం తీసుకురాలేము ఇండియాకి. సో అందుకని ఇట్ విల్ బి డిఫికల్ట్ అనమాట. రీసెంట్లీ బెట్టింగ్ యాప్స్. అవును అవును. సో ఆ బెట్టింగ్ యాప్స్ అయితే అసలు అంతమంది సెలబ్రిటీస్ని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని వీళ్ళని అంటున్నారు, కానీ అవెందుకు బ్యాన్ చేయట్లేదు అని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును, అవి బ్యాన్ చేయడం కూడా కష్టం. అంటే దీంట్లో ఒక కాంట్రవర్షియల్ టాపిక్ పక్కన పెడితే మెయిన్ టాపిక్లో ఎందుకు కష్టం అంటే సర్వర్స్ అవుట్ సైడ్ ఇండియా ఉంటాయి. సో గవర్నమెంట్ తలుచుకుంటే చేసుకోవచ్చు, బ్యాన్ చేసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే ఒకటి బ్యాన్ చేసిన వెంటనే సేమ్ కోడ్తో ఇంకొక వెబ్సైట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ bet123.com అని ఒక సైట్ ఉంది, పాపులర్ సైట్. ఆ సైట్ ఇండియాలో బ్యాన్ అయ్యింది ప్రస్తుతం. అంటే అది ఓపెన్ చేయలేం, ఓపెన్ చేసినా కూడా మనీ యాడ్ చేయలేం అనమాట. సో అదే 123 అని చెప్పాను, యాక్చువల్లీ వేరే నెంబర్స్ ఉన్నాయి, నేను కావాలని 123 అని చెప్పాను. సో bet234 అనే సైట్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ దాన్ని బ్యాన్ చేయాలి. సో దానికి లిమిట్ ఉండదు అన్నమాట. ఎందుకంటే బెట్టింగ్ ఇండస్ట్రీ ఒక $multi-crore billion ఇండస్ట్రీ. సో వాళ్ళకి మనీ చాలా ఉంటాయి. సో వాళ్ళు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో అందుకని వాళ్ళు ఓవర్ నైట్ 10 వెబ్సైట్స్ 20 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అందుకని బ్యాన్ చేయడం కష్టం. సో అది ఈవెన్ ప్రధానమంత్రి గారు ఆయన గత 3 సార్లు ఆయన ఫామ్లో ఉన్నప్పుడు కూడా చెప్తూ వస్తున్న ఫోన్కి సంబంధించిన వెబ్సైట్స్ కూడా బ్యాన్ చేస్తున్నారు అనేసి. చాలా బ్యాన్ చేశారు, కానీ స్టిల్ మళ్ళీ అవి వచ్చేస్తూనే ఉన్నాయి. సేమ్ లాజిక్ అంతే. ఒక -1 కానీ -2 కానీ అని పెట్టేసి మళ్ళీ వెబ్సైట్స్ క్రియేట్ అయిపోతాయి. ఎందుకంటే జస్ట్ వాళ్ళకి మనీ ఉన్నాయి. సో వాళ్ళకి టెక్నాలజీ అంత కష్టం కాదు క్రియేట్ చేసుకోవడం. దాన్ని క్లోనింగ్ అంటారు అన్నమాట. ఒక వెబ్సైట్ని మళ్ళీ సేమ్ వెబ్సైట్ కోడ్ని వేరే వెబ్సైట్లో పెడితే క్లోనింగ్ అంటారు. సో ఆ క్లోన్ చేసేసుకొని అదే వెబ్సైట్ని మళ్ళీ చేస్తారు, మళ్ళీ దాన్ని బ్యాన్ చేయాలి. అందుకని ఎవ్రీ 2-3 monthsని బ్యాన్ చేస్తూనే ఉంటారు గవర్నమెంట్స్. బట్ కొత్త వస్తూనే ఉంటాయి. సో అందుకని అదొక ఇంకా దాన్ని మనం ఆపాలి అంటే ఒకటే ఆప్షన్ ఏంటంటే ఆ సర్వర్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ చేయడం. కానీ ఆ సర్వర్స్ అవుట్ సైడ్ ఇండియా ఉంటాయి కాబట్టి మనకి అంత కంట్రోల్ ఉండదు అన్నమాట సర్వర్స్ని బ్యాన్ చేయడం. ఎందుకంటే వేరే కంట్రీస్లో లీగల్, ఇండియాలో ఇల్లీగల్. సో వేరే కంట్రీస్లో లీగల్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ సర్వర్స్ చేసుకున్నప్పుడు వాళ్ళని ఏం చేయలేరు. సో అందుకని అలా క్లోనింగ్ వెబ్సైట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకోటి యూఎస్లో ఇంటర్నెట్ చాలా లిమిటెడ్గా ఉంటుంది, చాలా కాస్ట్లీ అని అంటారు. ఇక్కడ మనకి చాలా అంటే ఎక్కువ అన్లిమిటెడ్ డేటా వాడేస్తూ ఉంటారు జనాలందరూ కూడా. సో ఎందుకు అక్కడ లిమిటెడ్ ఇంటర్నెట్ యూజ్ చేస్తారు? ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ కదా. ఇప్పుడు వీళ్ళకి మనీ రావాలంటే రెండు ఉంటాయి. ఒకటి నెంబర్ ఆఫ్ పీపుల్, ఒకటి ఎంత మనీ ఒక పర్సన్ పే చేస్తారు అనేది. ఇప్పుడు మనకి లక్షల్లో ఇండియన్స్ ఉంటారు, సో కోట్లలో ఉంటారు. బట్ ఈవెన్ లక్షల్లో తీసుకున్నా కూడా 10 లక్షల మంది తీసుకున్నప్పుడు వాళ్ళు ₹100 ఇచ్చినా కూడా వాళ్ళకి 1 crore వస్తాయి. అటు సైడ్ వేలల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మనీ తీసుకోవాలి. ఎందుకంటే ఎకానమీ ఆఫ్ స్కేల్ అంటారు. ఎక్కువ మంది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళకి కంపెనీస్కి మనీ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టాల్సింది ఒకటే అవరే.
ఒక టవర్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక టవర్కి ఎక్కువ మంది వస్తారు, ఎందుకంటే ఒక లిమిటెడ్ రేడియస్లో ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు, అక్కడ తక్కువ మంది ఉంటారు. అదొక రీజన్. సెకండ్ రీజన్ లేబర్ కాస్ట్ అవన్నీ కూడా ఇక్కడ తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మినిమం శాలరీ యూఎస్లో ఉండాలంటే మినిమం $12 per hour మినిమం ఇవ్వాలన్నమాట. ఈవెన్ అసలు ఎనీ జాబ్కి అంతకన్నా తక్కువ అసలు చేయరు. $12 per hour మినిమం వేజ్ ఉంటుంది. ఇలాంటి టెక్నికల్ జాబ్స్కి $25 per hour లేకపోతే $30 per hour ఉంటుంది. మనకి $30 per month ఉంటుంది. సో అంటే అంత లేబర్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ప్లస్ రెంటల్, మన రోడ్ రెంట్ కాస్ట్ అంటే టవర్ పెట్టడానికి రెంట్ పే చేయాలి గవర్నమెంట్కి, అది తక్కువ ఉంటుంది. సో ఇన్ఫ్రా కాస్ట్ తక్కువ ఉంటుంది, లేబర్ కాస్ట్ తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది ఉంటారు. సో అందుకని మనకి ఇంటర్నెట్ చాలా ఈజీ, చాలా చీప్. సో కొత్త విషయం తెలుసుకున్నాం మేము ఇవాళ. అండ్ మీరు ప్యారిస్లో ఉన్నారు కదా, ఇలా ఏఐకి సంబంధించి వర్క్ పైన వెళ్ళారా? ప్యారిస్ నేను అప్పటికి ఏఐ స్టార్ట్ అవ్వలేదు. నేను ప్యారిస్ కెరియర్ స్టార్టింగ్లో వెళ్ళాను. సో అప్పుడు నేను ఈఆర్పీ ఎంఏ చేస్తున్నాను. బట్ యూఎస్ వెళ్ళినప్పుడు వెళ్ళాను. ఓకే, యూఎస్లో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ డీప్ ఫేక్స్ ఇలాంటి ఏఐ భయాలు ఎక్కువ ఉన్నాయా? అక్కడ భయాలు ఎక్కువ? అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ యాక్చువల్గా మనకన్నా ముందు స్టార్ట్ అయింది. అక్కడ ఇంకా అడ్వాన్స్గా యూజ్ చేస్తారు అన్నమాట. అంటే పొలిటికల్గా వేరే వాళ్ళని తగ్గించడానికి యూజ్ చేస్తారు. అంటే ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళ మీద స్కాండల్స్ వస్తాయి. ఇండియన్స్ కొంచెం ఎక్కువ పని ఉండదు కాబట్టి ఎక్కువ ఇలా హీరోయిన్స్ అట్ల మీద ఉంటుంది. బట్ అటు సైడ్ పొలిటికల్గా అవతల వాళ్ళని ఎలా దెబ్బతీయాలి అలాంటి అట్ల మీద డీప్ ఫేక్స్ వస్తాయి. సో డీప్ ఫేక్ టెక్నాలజీ యూఎస్లో కూడా చాలా ఎక్కువ ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ ఏఐ వచ్చిన తర్వాత మనకి మేజర్లీ మనకి వైద్య, విద్యం, న్యాయం ఇవే కదా మెయిన్ ఎవరికైనా, ఏ దేశానికైనా. సో వీటిపైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఓకే, సో ఫస్ట్ వైద్య రంగం వద్దాం, హెల్త్ సెక్టర్కి వద్దాం. హెల్త్కి ఏఐ చాలా చాలా బెనిఫిషియల్. ఎందుకంటే అంతకుముందు మనం హెల్త్ టెస్ట్ చేసుకుంటాం, రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంటే అంతా బాగానే ఉందా ఏంటి అనేది. ఇప్పుడు ఏఐ ఏం చేస్తుందంటే హెల్త్ రిపోర్ట్తో పాటు హెల్త్ రిపోర్ట్ అంతా స్కాన్ చేసి ఒక నార్మల్ జనరల్ ఫిజిషియన్ ఇచ్చే రికమెండేషన్స్ ఏఐ ఇచ్చేస్తుంది ఈజీగా. అంటే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, దానివల్ల మీరు హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, సో అందుకని మీరు తగ్గించుకోండి అనే ఈ మినిమం బేసిక్ సెన్స్ అంతా మనకి ఏఐ ఇచ్చేస్తుంది, జస్ట్ రిపోర్ట్ స్టడీ చేసి. అలాగే సిఆర్పి ఎక్కువ ఉంది అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, సో మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి, ఫీవర్ ఏమైనా ఉందా, అలాంటి మినిమం చెక్స్ అంతా మనకి ఏఐ చేస్తుంది. ప్లస్ రేడియాలజీలోకి వెళ్తే మనకి ఎక్స్రే ఇచ్చినప్పుడు ఎక్స్రే స్కాన్ డాక్టర్ కన్నా కూడా బాగా చెప్తుంది. అంటే ఓకే మీకు ఇక్కడ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది, ఎందుకంటే డాక్టర్ చూసి చెప్పాలి, అది ఏ ఇంకా క్లియర్గా చూసి చెప్తుంది. సో అలాంటి సెక్టర్స్లో ఏఐకి చాలా బెనిఫిషియల్. డాక్టర్ కూడా బెనిఫిషియల్. డాక్టర్ ఒక ల్యాబ్ అసిస్టెంట్ మీద రిలే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక రిపోర్ట్ వచ్చిన వెంటనే డాక్టర్కి తెలిసిపోతుంది మినిమం. బట్ హెల్త్ సెక్టర్ ఎప్పుడన్నా డాక్టర్ కింగ్. సో అందుకని ఏఐ ఏం చెప్పినా మనం ట్రీట్మెంట్ డాక్టర్తోనే చేయించుకోవాలి. ఏ చెప్తుంది ఓకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది లేకపోతే బీపీ ఎక్కువ ఉంది, సో మీరు జాగ్రత్తగా ఉండని చెప్తుంది. బట్ మనం ట్రీట్మెంట్ దీనికి ఏం చేయాలని ఏం అడగకూడదు, ఎందుకంటే అది హెల్త్ ఇష్యూ అంటే దానివల్ల మేజర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఎంత ఇంప్రూవ్ అయినా డాక్టర్ కింగ్ కాబట్టి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి ఆ రిపోర్ట్ హెల్ప్ చేస్తుంది అంతే. బట్ టైం అంతకుముందు 5 hours పట్టాల్సింది ఇప్పుడు 15 minutesలో మనకి రిపోర్ట్ అనాలిసిస్ వచ్చేస్తుంది. సో అందుకని మెడికల్ సెక్టర్లో యాక్చువల్గా హెల్ప్ చేస్తుంది. సో అందుకనే ఏం చెప్తున్నానంటే సజెషన్స్ కూడా ఇస్తుంది, మీరు ఈ మెడిసిన్స్ వేసుకోండి అని. బట్ ఎవరు చేయకూడదు, ఎందుకంటే అది వాళ్ళ హెల్త్కి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా ఇప్పుడు అంతకుముందు డబ్బున్న వల్లే చదువుకోగలిగే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే బాగా మంచి లెక్చర్. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే హార్వర్డ్ నుంచి ప్రొఫెసర్ కానీ లేదా స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్ కానీ ఇచ్చే స్పీచెస్ మనకు డైరెక్ట్గా వచ్చేస్తాయి మన లాంగ్వేజ్లో అర్థం చేసుకునేలాగా. సో జస్ట్ మొబైల్ ఫోన్, చిన్న ఇంటర్నెట్ ఉంటే మనం ఏదన్నా నేర్చేసుకోవచ్చు. కంటెంట్ క్రియేషన్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ క్రియేషన్ కానీ ఇదంతా చాలా ఈజీ. సో అందుకని ఇప్పుడు ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళే చదువుకోవాల్సిన అవసరం లేదు, ఎవరన్నా వాళ్ళకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనకి సోర్స్ వచ్చేస్తుంది అన్నమాట. సో చాలా ఈజీ. ఇది ప్రొఫెసర్స్కి కొంచెం ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ పవర్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్రొఫెసర్సే, డిజిటల్ ప్రొఫెసర్స్ అన్నమాట. ఫోన్ ఉన్న వాళ్ళందరికీ ప్రొఫెసర్, వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో ఈ సెక్టర్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ దీని కౌంటర్గా అరేంజ్ చేసుకోవాలంటే ప్రొఫెసర్స్ కొత్త, ఫర్ ఎగ్జాంపుల్ థీసిస్ ఉంటాయి, అంటే పిహెచ్డి ఇలాంటి థీసిస్ ఉంటాయి, అలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటే కొత్త టెక్నాలజీస్ లేదా కొత్త ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ కంటెంట్ ఇందాక చెప్పినట్టు నాలెడ్జ్తో మనం ఏని కంపీట్ చేయలేం, ఎందుకంటే అది నిద్రపోదు, చావు లేదు, అలా నేర్చుకుంటూనే ఉంటుంది. ప్లస్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక 2 million 3 million వర్డ్స్ నేర్చుకుంటారు లైఫ్ టైంలో, అది 2-3 billion ఒక రోజులో నేర్చేసుకుంటుంది. సో అందుకే ప్లస్ లాంగ్వేజెస్, గిన్నిస్ బుక్ రికార్డ్ ఉన్న వాళ్ళు కూడా 10s of languages నేర్చుకోవచ్చు, అదేమో 200 languages నేర్చుకుంటుంది ఏఐ. సో అందుకని దాంతో మనం కంపీట్ చేయకూడదు, చేయలేము కూడా. సో అందుకని ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని ప్రాక్టికల్గా ఎలా స్టూడెంట్స్కి నేర్పించాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఇవ్వాలి, దాని మీద టీచర్స్ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి.
అది యాక్చువల్గా చాలా మంచిది, ఎందుకంటే ఇండియాలో ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో అది చాలా మంచిది. ఎందుకంటే ఇండియన్స్ అంతకుముందు ఎప్పుడు నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. అంటే ఇది నేర్చుకోవాలి బట్టి పట్టడం లేకపోతే నేర్చుకోవడం అదే ఉండేవాళ్ళు. ఇది ఒక రెవల్యూషన్, మంచి టైం మనకి. అది కాకుండా ప్రాక్టికల్ సైడ్ వెళ్ళడం, అంటే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అని నేర్చుకోవడం. సో దానికి ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా చాలా బెనిఫిట్. అది నా అన్ని సెక్టర్స్లో ఎడ్యుకేషన్ సెక్టర్కి చాలా మేజర్ బెనిఫిషియరీ అనిపిస్తుంది. ఇంకోటి లీగల్లో ఇండియాలో ఎస్పెషల్గా మనం కోర్ట్ మూవీ కూడా చూసాం. లీగల్లో ఇండియన్ నాలెడ్జ్ లేదు అసలు, అది చాలా తక్కువ. ఎందుకంటే మనం స్కూల్స్లో నేర్చుకోము. సో బేసిక్ లా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూవీ చూసిన తర్వాత మన తెలుగు స్టేట్స్లో పాస్కో యాక్ట్ గురించి సెర్చ్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు ChatGPTలో మన ట్రెండ్స్ చూస్తే. అలాగే మనకి ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ లా, హౌస్ లా అని మనకి చాలామందికి నార్మల్ ఆడియన్స్కి తెలియదు. అంటే 11 years కన్నా ఎక్కువ రెంట్ ఉంటే హౌస్కి ఏమైనా రిస్క్ ఉంటుందా, అలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ మనం లీగల్గా మనం డాక్యుమెంటేషన్ ఈజీ అయిపోతుంది, లాయర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లాయర్స్ ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే డాక్యుమెంటేషన్ అంతకుముందు జస్ట్ ప్రిపేర్ చేయాలి. అంటే కోర్టుకి వెళ్ళే ముందు డాక్యుమెంటేషన్ ఒక 10 పేజీలు 12 పేజీలు ప్రిపేర్ చేయాలన్నమాట. అదొక 4-5 రోజులు పట్టేది, అది ఇప్పుడు 4-5 నిమిషాల్లో అయిపోతుంది, ఎందుకంటే మొత్తం అంతా వచ్చేస్తుంది కాబట్టి. సో వాళ్ళకి మంచి టూల్ అది. డాక్యుమెంట్ రైటర్స్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ జాబ్ ఇప్పుడు AI చేసేస్తుంది కాబట్టి వాళ్ళని అప్స్కిల్ చేసుకొని వాళ్ళు ఏం కొత్తగా చేసుకోవడానికి ట్రై చేసుకుంటూ ఉండాలి. అది అట్ సైడ్. ఇంకోటి కొత్తగా ఏమొచ్చిందంటే ఈ కేసు కోర్టుకు వెళ్తే గెలుస్తామా లేదా అనేది ప్రెడిక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు లాయర్స్కి ఓకే మీకు 60% ఛాన్స్ ఉంది గెలవడానికి, మీకు 30% ఛాన్స్ ఉంది గెలవడానికి అని తెలిసిపోతుంది ముందే. అంటే పాత కేసులన్నీ స్టడీ చేసి ఏ కేసుకి ఎలాంటి జడ్జ్మెంట్ వచ్చింది అంత అనాలిసిస్ చేసుకున్న డేటాతో ఓకే ఈ కేసుకి మీరు గెలవచ్చు, మీరు ఓడిపోవచ్చు అని తెలిసిపోతుంది. సో ఇప్పుడు లాయర్స్ ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కూడా ఎక్కువ అయిపోతుంది, ఈజీ అవుతాయి. ఎందుకంటే ఇద్దరు లాయర్స్కి తెలుసు ఓకే నాకు 20% ఛాన్స్ ఉంది గెలవడానికి, నాకు 80% ఛాన్స్ ఉందని. సో వాళ్ళు ముందే ఓకే ఈ అవుట్ ఆఫ్ కోర్ట్ అంటే సివిల్ కేసెస్లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసేసుకోవచ్చు. సో అలాంటి అడ్వాంటేజెస్ లీగల్ దాంట్లో ఉన్నాయి. నైస్ నో. కాకపోతే ఈ ప్రాసెస్లో ఇప్పుడు మీరు అన్నారు లాయర్స్ కూడా కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి దానికి ఇవ్వాల్సి వస్తుంది. అవును. సో ఈ ఫీడ్ ఇస్తారు కదా, అంటే చెక్ చేసుకోవడానికో లేకపోతే ఇది ఎలా ఉందో చూసి చెప్పు అని చెప్పడానికి ఇస్తే అది కూడా అది స్టోర్ చేసుకుంటాం. సో మన ప్రైవసీ ఎలా ఉంటుంది అక్కడ? అంటే మనం ఇప్పుడు దాంతో మాట్లాడుతూ ఉంటాం, 100 విషయాలు దాంతో పంచుకుంటూ ఉంటాం. సో మన విషయం అంటే మన బ్రెయిన్ ని కూడా అది రీడ్ చేస్తూ ఉంటుంది ఆ టైంలోనే. సో మన ప్రైవసీ ఎలా ఉంటుంది ఆ తర్వాత? మన గురించి మొత్తం అందరికీ తెలిసిపోతుందా? ఎలా కీపప్ చేస్తారు? ఏఐలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ప్రైవసీ. ఎందుకంటే ఇప్పుడు జిబ్లీ బేస్డ్ ట్రెండ్ వచ్చింది. సో మనం ఇమేజ్ ఇస్తే అది కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది. సో తర్వాత ఏం తెలిసింది, దానికి ఒక డిస్క్లైమర్ ఉందన్నమాట, మన ఇచ్చిన ఇమేజ్ అంతా వాళ్ళు స్టోర్ చేసుకుంటారు అని. సో మన ఇమేజెస్ అన్ని కూడా వాళ్ళు స్టోర్ అయిపోయినాయి బేసికల్గా. సో అందుకని ఫీచర్స్ అన్ని స్టోర్ అయిపోయినాయి. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కంపెనీస్ కూడా తెలియదు ప్రస్తుతం. కంపెనీస్ ఏంటి, మనం ఎంత డేటా కావాలంటే అంత డేటా తీసేసుకుందాం, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తర్వాత చూసుకుందాం. సేమ్ అంతకుముందు మన ఫేస్బుక్ కానీ మెటా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళు మెయిన్ ఏమైందంటే ఇమేజ్ డేటా తీసేసుకుందాం, డేటాని ఎలా యూజ్ చేసుకోవాలో వాళ్ళకి కూడా అప్పుడు తెలియదు. ఫస్ట్ తీసేసుకుందాం తర్వాత చూసుకుందాం అనే స్టేజ్లోనే ఉంటారన్నమాట. తర్వాత ఏం చేశారు, స్టడీ చేసుకుంటారు. ఓకే ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరూ ఇలాంటి రీల్స్ చూస్తున్నారు, ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరూ ఈ ప్రొడక్ట్స్ చూస్తున్నారు. సో దాన్ని మార్కెటింగ్ కింద యూజ్ చేసుకుని అలా చేసుకుంటూ ఉంటున్నారు. అది అలా యూజ్ చేసుకునే వాళ్ళు అంతకుముందు ప్రైవసీని. ఇప్పుడు ఏ వచ్చాక ఏం చేస్తుందంటే ప్రేడ్ కూడా చేస్తుంది అన్నమాట. అంటే అంతకుముందు నేను ఇది ఓపెన్ చేశాను కాబట్టి నాకు ఈ యాడ్ వచ్చేది. ఇప్పుడు ఓకే వీళ్ళు ఏజ్ ఆఫ్ 25-30 ఉన్నారు, వీళ్ళు ఇలాంటి పేజెస్ చూస్తున్నారు కాబట్టి ఇలాంటి పేజెస్ చూడొచ్చు అని కూడా ఏ చెప్పేస్తుంది. సో మనకి ఎలాంటి నచ్చొచ్చో కూడా ఏ ప్రెడిక్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి రికమెండేషన్స్ ఉంటాయి అన్నమాట కింద. అంటే మీకు ఈ మూవీస్ నచ్చొచ్చు అనే రికమెండేషన్స్ ఉంటుంది. అంటే మనం ఏం చూడాలో కూడా అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇంకొక 4-5 years ముందుకెళ్తే ఎలా ఉంటుందంటే మనం ఏం తినాలన్నా ఏం తాగాలన్నా కూడా అదే సజెస్ట్ చేస్తుంది. దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం మనం. ఓకే నాకు ఇదే నచ్చుతుందేమో, నాకు బిర్యానీ ఇష్టం కానీ అది ఏమో ఫ్రైడ్ రైస్ చూపిస్తే నాకు ఫ్రైడ్ రైసే నచ్చుతుందేమో అనేలాగా మన బ్రెయిన్ని వాళ్ళు ట్యూన్ చేసేస్తున్నారు అన్నమాట. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇలాంటి కంపెనీస్ చాలా పవర్ఫుల్ అయిపోతాయి. అంటే ఏ డేటా ఉన్న కంపెనీస్ చాలా పవర్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మనం ఏం కొనుక్కోవాలన్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా, వెకేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా అదే చెప్తుంది. మనం స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాం బట్ అది క్రొయేషియా వీడియోస్ చూపిస్తూ ఉంటుంది మనకి. చూపిస్తే ఓకే మనం మైండ్ ట్యూన్ అయిపోయి ఓకే దీనికన్నా ఇదే బెటర్ ఇక్కడికి వెళ్దాం ఉంటుంది. అంతలా మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని ప్రైవసీ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద చాలా కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో బ్యాన్ చేశారు ప్రైవసీ డేటా తీసుకోకూడదని చెప్పి. అంటే మనం ఈవెన్ ఒప్పుకున్నా కూడా ఇప్పుడు మెటాలో ఫస్ట్ ఎవరు చదవము, అది
దాంట్లో ఏముంటుందంటే మీరు ఏం చేసినా మేము డేటా స్టోర్ చేసుకుంటాం ఫర్ కమర్షియల్ పర్పసెస్ అని ఉంటుంది, లేకపోతే ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. వీల్ కలెక్ట్ ద యూజర్ డేటా ఫర్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్, లేకపోతే టు ప్రొవైడ్ బెటర్ కంటెంట్, అలా ఉంటుంది అన్నమాట. అంటే మనం ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నాం, ఓకే మా డేటా మీరు తీసుకొని చేయండి అని ఒప్పేసుకుంటున్నాం మనమే. అలా ఒప్పుకున్నా కూడా చేయకూడదని చెప్పి యూరోపియన్ కంట్రీస్లో కొన్ని క్లాజెస్ వచ్చినాయి. అవి యాక్చువల్గా అన్ని కంట్రీస్లో రావాలి, లేకపోతే ప్రైవసీ చాలా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు కొన్ని బుక్స్ అయినా సినిమాలైనా ఈవెన్ ఫ్యూచర్లో ChatGPTని అడిగితే చెప్పింది 10 ఏళ్ల తర్వాత సినిమా కూడా తీసేస్తుంది AI అని. సో సినిమా ఇప్పుడు రాజమౌళి లాగా సినిమా తీయమంటే అలాంటి సినిమా తీసేస్తుంది. సో అంటే క్రియేటివ్గా మనకి ఆ ఒక ఐడెంటిటీ, ఒక స్టైల్ ఉంటుంది. మన జిబ్లీ కూడా జకీ గారు అని ఉంటారు కదా, ఆయన స్టైల్ అది. సో జపాన్, కొరియన్ ఆ స్టైల్, ఆ కంటెంట్ క్రియేట్ చేసింది, ఆ స్టైల్ ఆఫ్ కార్టూన్స్ ఆయన హ్యాండ్ రిటర్న్ వేసారు అదంతా. సో ఆయన చేత్తో అన్నేళ్ళు కష్టపడి వేసిన ఆ జిబ్లీ ఆర్ట్ ని వీళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో యూజ్ చేసేసి ఇచ్చి పడేస్తున్నారు. సో దానిపైన ఆయన కూడా చాలా ఫీల్ అయినట్టుగా, అంటే పాత వీడియో ఒకటి రిలీజ్ చేశారు, లైక్ ఏం చేస్తుందో ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అది ఇది అన్నట్టు. అంటే ఇలా ఒక క్రియేటివ్ హెడ్ నుంచి ఏఐ తీసుకుంటే దానికి కాపీ రైట్స్ అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవా? ప్రస్తుతం లేవు, ఎందుకంటే ప్రస్తుతం యాక్చువల్లీ చాలామంది కేసు పెట్టారు దీని మీద. సో ప్రస్తుతం ఉన్న జడ్జ్మెంట్ ఏంటంటే మనకి అది ఏ జనరేట్ చేసేది ఓన్లీ వాళ్ళ దగ్గర నుంచి కాదు, మల్టిపుల్ సోర్సెస్ని క్రియేట్ చేసి జనరేట్ చేస్తుంది కాబట్టి అది డస్ నాట్ ఓన్ టు ఎనీవన్ అని ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉందన్నమాట. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే అది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను బాపు గారి బొమ్మ మీద ఇన్స్పైర్ చేసుకుని నేను గీసాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను గీసిన దానికి కాపీరైట్ చేయలేరు, ఎందుకంటే నేను ఇన్స్పైర్ అయ్యి తీశాను. అలాగే ఇప్పుడు ఏఐ వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి తీస్తుంది కాబట్టి, అంటే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా కాపీ చేయలేదు కాబట్టి అది కాపీరైట్ కింద రాదు అని చెప్పి ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. సెకండ్ది ఇది మనిషి కాదు ఏఐ చేస్తుంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ కాపీ లాంటిదే అని ఇంకొక థాట్ ఉంది. రెండూ ఉన్నాయి, ఇంకా లీగల్గా ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఏది రైట్ అని. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, విచ్ ఈస్ రాంగ్. నా ఒపీనియన్లో ఉండాలి, ఎందుకంటే మీరు చెప్పినట్టు 10 yearsలో లైక్ క్రియేట్ ఏ మూవీ లైక్ రాజమౌళి అంటే ఖచ్చితంగా మూవీ వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా అలా క్రియేటివ్ ఫీల్డ్స్ తగ్గిపోతారు కదా, వాళ్ళకి అంత మనీ ఇవ్వడం వేస్ట్, డైరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో అది నాకు తెలిసి నెక్స్ట్ 3-4 years ఇవాల్వ్ అవుతాయి, ఖచ్చితంగా లీగల్ లాస్ అయితే వస్తాయి. ఓకే. సో ChatGPTని అడిగితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది, లైక్ అంటే మనం ఫ్యూచర్లో ఒక 10 yearsలో ఏఐ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని, అంటే ఇప్పుడు ఇలా మూవీస్ తీసేస్తుంది, ఆర్ట్ అంతా మనుషులు అవసరం లేకుండానే కంటెంట్ క్రియేట్ చేసేస్తుంది, ఇవన్నీ చెప్పింది. అండ్ దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పింది ఏంటంటే మనుషుల డ్రీమ్ని కూడా మేనేజ్ చేయగలుగుతుందట. సో మనుషుల డ్రీమ్స్ని అది ఎలా మేనేజ్ చేస్తుంది, లైక్ మనకి ఏం డ్రీమ్ రావాలన్నా అది కమాండ్ చేసి మనకు పెడుతుందా ఏంటి, అసలు ఇది ఈ డ్రీమ్ని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతుంది? అంటే అలా చేయదు, ఇండైరెక్ట్ చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు మీకు వాళ్ళకి ఏం కావాలో అలాంటి యాడ్స్ పుష్ చేయడం కానీ, లేకపోతే మనం కొంతమంది యాడ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కొంతమంది సెలబ్రిటీస్ ఏమైనా చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అలా మనుషులు డిఫరెంట్ విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా అవుతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఫనీ ఇన్స్టాగ్రామ్ యాడ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అని తెలిసిపోతుంది ఏఐకి, ఎందుకంటే మన డేటా ఉంటుంది కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో నేను దేని గురించి ఆలోచించాలి, కళ్ళు అంటే లిటరల్గా తీసుకోకూడదు మనం, అంటే దేని గురించి ఆలోచిస్తాము, దేని గురించి చెయ్యాలనిపిస్తుంది, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. నువ్వు జాబ్ మారాలి అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకంటే వేరే చోట ఇలా ఉంది, ఇంత మనీ వస్తున్నాయి, సో నువ్వు ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అవ్వాలి. సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకు కావాల్సినట్టు ట్యూన్ చేసుకుంటారు అన్నమాట. అది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఏఐ, అది తప్పదు కూడా, అది అవుతుంది గ్యారంటీగా. రైట్. అంటే డ్రీమ్స్, లిటరలీ డ్రీమ్స్ అనే చెప్పింది, అంటే మీరు పడుకున్నప్పుడు మీ డ్రీమ్స్లో ఏమొస్తుందో కూడా ఏఐ కంట్రోల్ చేస్తుంది, ఏఐకి తెలుస్తుంది అని. అంటే దాని లాజిక్ ఏంటంటే మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో ఆ డ్రీమ్స్ వస్తాయని చెప్పడం అంతే. మైండ్ కంట్రోలింగ్ సెపరేట్ టెక్నాలజీ, అది ఏఐకి సంబంధించింది లేదు, అది ఇంకొక జరుగుతుంది అన్నమాట. సైడ్లో ప్యారల్గా టెక్నాలజీ జరుగుతూ ఉంది, దానికి న్యూరాన్స్తో స్టడీ చేసుకుని చేసేలాగా, బట్ అది ఏఐకి సంబంధించి కాదు. ఓకే. బట్ ఫైనల్లీ చాలామంది అయితే ఇప్పుడు డిజిటలైజేషన్ మంచిదా కాదా అనే డైలమాలో ఉన్నారనమాట. డిజిటలైజ్ అయినప్పటి నుంచి డబ్బులు పోవడము, వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ అయిపోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి, డీప్ ఫేక్స్, ఇవన్నీ అంటే ఇరిటేటింగ్ అనమాట. మన డిఫరెంట్ ఆ జోన్ నుంచి ఈ జోన్లోకి వస్తున్నాం కదా, సో వచ్చిన తర్వాత దీన్ని ఎలా డీల్ చేయాలనేది నెక్స్ట్ జనరేషన్స్ మేబీ అలవాటు అవుతుందేమో, బట్ ఇప్పుడున్న వాళ్ళకైతే చాలా పెద్ద ట్రాన్సిస్ట్ ఇది. అవును. సో ఎలా డీల్ చేయాలి దీంతో? అంటే చేంజ్ అలా అవుతూనే ఉంటుంది, ప్రపంచంలో మారింది ఒకటే, అదే చేంజ్. సో ఆ చేంజ్ అవుతూనే ఉంటుంది ప్రతిసారి.
ఇంతకుముందు కంప్యూటర్స్ వచ్చినప్పుడు కానీ కరెంట్ వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు కూడా సేమ్. ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు కూడా చాలామంది దీనివల్ల యాక్సిడెంట్స్ అవుతాయి, దీనివల్ల చాలా ఇష్యూస్ అవుతాయి. సో కరెంట్ కూడా కంట్రోల్ చేయాలని కూడా వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు అలాగే వచ్చింది. ఇప్పుడు తర్వాత కంప్యూటర్స్ వచ్చినప్పుడు అలాగే వచ్చినాయి. సో చేంజ్ మనం చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇండియా మనం ఆపేస్తే ఇండియాని వేరే కంట్రీస్ చేస్తారు, వాళ్ళు అడ్వాన్స్కి వెళ్ళిపోతారు. సో అందుకని ఖచ్చితంగా దీంతో పాటే మనం వెళ్ళాలి. ఒకటేంటంటే ఏవైనా ఒక యాక్టర్, మనుషులే డైరెక్టర్. సో డైరెక్టర్ చెప్పినట్టే యాక్టర్స్ చేయాలి కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు అంతే, మనం ఏం చెప్తే అదే చేయాలి. ఎప్పుడైతే అది స్ట్రాంగ్ హ్యూమన్స్ కన్నా పవర్ఫుల్ అవుతుంది అనిపిస్తుందో అప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. బట్ అది ఈ మధ్యకాలంలో జరగదు. అంటే చాలా సైఫై మూవీస్లో జరుగుతుంది కానీ అంటే మనుషుల్ని డ్యామేజ్ చేసే అంత స్టేట్కి అప్పుడే రాదు. ఫ్యూచర్లో వస్తుందా అంటే చెప్పలేం, బట్ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అయితే రాదు. సో అందుకని మనం టెక్నాలజీతో పాటే మూవ్ అవుతూ ఉండాలి, టెక్నాలజీతో పాటే గ్రో అవ్వాలి. అది యూజ్ చేయకపోతే కష్టం అవుతుంది. ఒక కోట్ కూడా ఉంది, అంటే ఏ మనుషుల్ని రీప్లేస్ చేయదు, బట్ ఏ వచ్చిన మనుషులు మనుషుల్ని రీప్లేస్ చేస్తారు. అంటే మన జాబ్లో మనం నేర్చుకుంటే మనం సేఫ్, మన జాబ్కి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ నేర్చుకోకపోతే కనుక మనం అబ్సొల్యూట్ అయిపోతాం. అంటే మన జాబ్ని వేరే వాళ్ళు చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏఐ నేర్చుకుంటే అని చెప్పి, అండ్ ఈ మధ్య చాలా యాడ్స్ కూడా పాపులర్ అవుతున్నాయి. లైక్ ఏదైనా యూట్యూబ్లో వీడియో ఓపెన్ చేయంగానే आपकी सैलरी कितना है అంటే 50 लाख అని అంటారు ప్యాకేజ్. సో ఎందుకు అని అంటే ఏఐ నేర్చుకున్నాను నేను, ఏఐ డైరెక్టరో ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నారు. సో నిజంగానే ఏఐ నేర్చుకుంటేనే అన్ని డబ్బులు వస్తాయి అంటే చాలామంది ఇప్పుడు అది ఏఐ నేర్చుకుంటే డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి నేర్చుకోవడానికి కోర్సులకు వెళ్ళిపోతున్నారు. ఆ యాడ్స్ చాలా వరకు ఫేక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చూసాను యాడ్, ఒక 1 వీక్ ఏఐ నేర్చుకోండి 50 లక్షల శాలరీ అయిపోతుంది, లేకపోతే మీకున్న శాలరీకి 3 times 4 times శాలరీ అవుతుందని. అంత ఇమ్మీడియట్ చేంజ్ ఉండదు. ఏఐ ఎలా ఉండాలంటే మన కరెంట్ జాబ్కి సంబంధించిన ఏఐ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, మీడియాలో ఉన్నప్పుడు కంటెంట్ సమ్మరైజేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అంతకుముందు మనుషులు చాలా టైం తీసుకుని చేసేవాళ్ళు కంటెంట్ సమ్మరైజేషన్, మీరు తొందరగా చేయొచ్చు. సో అలాంటి టూల్స్ ఏ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఆ ఇండస్ట్రీలో నేర్చుకుంటూ ఉండాలి. అంతేగాని ఇలాంటి కోర్సెస్, జనరిక్ ఏఐ కోర్సెస్ వల్ల స్టూడెంట్ లెవెల్లో ఏమైనా యూజ్ ఉంటుందేమో కానీ మనకి జాబ్స్లో 10 lakhs నుంచి 50 lakhs అయిపోవడం అలాంటివి అయితే జరగవు. ఎందుకని ఒక యాడ్లో ఏం చూసాను, మీరు ఎక్సెల్తో ఏఐ నేర్చుకుంటే మీకు 50 lakhs అయిపోతుందని. సో అది ఇంపాసిబుల్. ఎందుకంని ఎక్సెల్తో ఏఐ మనం 4 రోజుల్లో నేర్చుకోవచ్చు. 4 రోజుల్లో నేర్చుకుంటే 50 lakhs అయిపోతే మళ్ళీ ఆ కోర్సులకు లక్షల్లో ఉంటుంది. అది వాళ్ళకి లక్షలు వస్తాయి కానీ స్టూడెంట్స్కి రావు లక్షలు. ఎందుకంటే అలా నేర్చుకుంటే అందరూ నేర్చుకుంటారు, అందరు నేర్చుకుని అందరికీ అన్ని లక్షలు ఇవ్వరు కదా. సో అందుకని అది ఫేక్. అలాంటి వాటిలో మనం ట్రాప్ అవ్వకూడదు. మనం ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నప్పుడు కోడింగ్లో నాకు ఏఐ ఎలా హెల్ప్ అవుతుంది, మీడియాలో ఉన్న వాళ్ళకి సమ్మరైజేషన్ ఎలా హెల్ప్ అవుతుంది, అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రిపోర్ట్ ఎలా తొందరగా ఎలా చేసుకుని పేషెంట్కి ఎలా హెల్ప్ చేయొచ్చు. సో ఎవరి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. అండ్ ఏఐలో ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్ సెక్టర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కంటెంట్ అంతా ఫ్రీ ఉంటుంది. ఆ ఫ్రీ ఉన్న కంటెంట్నే వాళ్ళు ఊరికే కొంచెం గ్రాఫిక్స్ అవి యాడ్ చేసి ₹1,00,000 ఇస్తే తీసుకుంటాం అనుకోవడం వేస్ట్ కదా. మనకంతా ఫ్రీ కంటెంట్. చాట్ జీపీటీని అడగొచ్చు. నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ అనమాట, ఏమిటంటే ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ వాంట్ టు గ్రో ఇన్ మై కెరియర్, వాట్ ఆర్ ద ఏఐ టూల్స్ యూ సజెస్ట్ టు మీ అంటే అదే ఇస్తుంది. అప్పుడు కెన్ యూ ప్రిపేర్ కంటెంట్ ఫర్ 10 days అని చెప్తే అదే ఇస్తుంది. చాట్ జీపీటీ ఫ్రీ. సో మనం ప్రాంప్ట్ ఒకటి నేర్చుకోవాలి, ఎలా రాయాలి అని ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అది జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే అదే మనకి ఇస్తుంది, ఏ నేర్చుకోవాలో చెప్తుంది, ఎలా నేర్చుకోవాలో చెప్తుంది, మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఏఐ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్. అంటే జస్ట్ నేర్చుకోవాలి ఉండాలంతే, అంటే ఎక్స్పర్ట్ అయిపోక్కర్లేదు. మన ఫీల్డ్కి ఎలా హెల్ప్ చేసుకోవచ్చు అది ఒకటి నేర్చుకోవాలి. సో అలాంటి కోర్సెస్ అయితే అటెండ్ అవ్వకపోవడం బెటర్. అండ్ మోర్ ఓవర్ ఈ కోర్సులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళేమి ఏఐ తయారు చేసిన వాళ్ళు కాదు. అవును, వాళ్ళు కూడా ఇక్కడ జనరల్ పీపులే. సో వాళ్ళకి ఎలా నేర్చుకున్నారు అన్న మనం మినిమం కామన్ సెన్స్ యూజ్ చేస్తే అని డబ్బులు పెట్టి వెళ్ళి నేర్చుకోరు. నేను యాక్చువల్గా ఒకరిద్దరితో మాట్లాడాను కోర్స్ కంటెంట్ క్రియేటర్స్తో. వాళ్ళు కోర్స్ కూడా చాట్ జీపీటీతో క్రియేట్ చేసుకున్నారు. సో క్రియేట్ కోర్స్ ఫర్ టు గివ్ ద స్టూడెంట్స్ అని అదే కోర్స్ని తీసుకుని పెట్టుకున్నారు. ఇలా చాలామంది ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్లో మనీ తీసుకుని నేర్పించేవాళ్ళు ఏఐనే కాదు, చాలా ఫీల్డ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తాం, కొంతమంది ఇలానే నేర్పిస్తాం, మనీ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏఐతోనే కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. అదే కంటెంట్ని వాళ్ళు ఫ్రీగా తీసుకున్న కంటెంట్ని మనీ తీసుకుని ఇస్తున్నారు అన్నమాట. అలా ఎందుకు ఇస్తున్నారు? చాట్ జీపీటీ అనే బేసిక్ నాలెడ్జ్ మనం తీసుకోవట్లే కాబట్టి. మనం అందరూ నేర్చుకుంటే బేసిక్ నాలెడ్జ్ అవన్నీ ఈజీ అయిపోతాయి. సో ఫనీ గారు, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏఐ ఒకవేళ ఆర్మీలో ఎలాంటి మేజర్ చేంజెస్ తీసుకొస్తుంది? ఏఐ ఆయుధాలు తయారు చేస్తుందా? ఏఐ ఆయుధాలు యూజ్ చేస్తే ఏమవుతుంది?
సో ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్. ప్రస్తుతం కంట్రీస్ అగ్రిమెంట్ ఏంటంటే ఏఐని యూస్ చేయకూడదు అని ఆర్మీలో ఒక డిస్కషన్ జరుగుతుంది. దానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏఐ ఆర్మీని చాలా ఈజీగా చేసేయగలదు. అంటే ఎనిమీ టార్గెట్స్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఏఐకి మొత్తం యాక్సెస్ ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ అవన్నీ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే వెపన్స్ స్టోర్ చేస్తారో యాక్సెస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు డ్రోన్స్ క్రియేట్ చేసుకుని మీరు వెళ్ళి ఎనిమీ టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయమంటే ఈజీ అయిపోతుంది అన్నమాట. కానీ ఒక్క మిస్టేక్ చేసినా చాలామంది సివిలియన్ పాపులేషన్ నాశనం అవుతారు. అందుకని ఒక ప్రస్తుతం అగ్రిమెంట్ ఏ కంట్రీ యూస్ చేయకూడదు అని డిస్కషన్ జరుగుతున్నాయి ప్రస్తుతం. యుఎస్ కానీ, రష్యా కానీ, లేకపోతే చైనా కానీ, ఇవి మెయిన్ కంట్రీస్ కాబట్టి. బట్ టెక్నాలజీ ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తారన్నమాట. ఎనిమీ టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఏ ఐడెంటిఫై చేస్తుంది. అప్పుడు మళ్ళీ మాన్యువల్గా యాక్షన్ తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వార్స్ అసలే చాలా వార్స్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్లో ఒక వార్ జరుగుతుంది, రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నాయి. సో ఇలాంటి టైంలో ఒకవేళ ఏఐ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తే అన్ని కంట్రీస్ దాని మీద డిప్లాయ్ చేసేస్తాయి. సో అందుకని చాలా రిస్కీ టాపిక్, యూస్ చేయకూడదు. ఆ ఏఐ ఎలా యూస్ చేసుకోవాలంటే ఐడెంటిఫై చేయడానికి యూస్ చేసుకోవచ్చు. బట్ కమాండ్ ఇచ్చి లైక్ న్యూక్లియర్ బాంబ్ని బటన్ ప్రెస్ చేసి మనం ఏఐకి ఇస్తే ఒక్క మిస్టేక్ చాలు, మొత్తం వరల్డ్ అంతా అయిపోతుంది. ఎందుకంటే ఒక కంట్రీ చేస్తే వేరే కంట్రీ ఊరుకోదు కదా, ఆ కంట్రీ వాళ్ళు రివర్స్ చేస్తారు, అది వరల్డ్ వార్ అయిపోతుంది, న్యూక్లియర్ వార్ అయిపోతుంది. దానికి ఎమోషన్స్ ఉండవు. పోనీ మనం మనుషులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని చంపొద్దు అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అన్నట్టు. అంతే, వార్ ఓడిపోతున్నాం ఇచ్చిందంటే కథం. అంతే. జనరల్గా న్యూక్లియర్ బటన్ ఎప్పుడు యూస్ చేస్తారు, మన కంట్రీ ఇంకా నాశనం అయిపోతుంది, ఇంకా ఆప్షన్ లేదు అన్నప్పుడు యూస్ చేస్తారు ఏ కంట్రీ అన్న. అది ఏకి ఎలా అర్థమవుతుంది, ఓకే మనం వార్ ఓడిపోతున్నాం అంటే మనం సర్వైవ్ అవ్వలేం, మనం డిస్ట్రాయ్ చేద్దామని చెప్పి బటన్ నొక్కేసే ఛాన్సెస్ ఉంటాయి. అది మనకు తెలియదు, అంటే అది ఎంతవరకు ఆలోచిస్తుంది. ఎందుకంటే దానికి ఇందాక మీరు చెప్పినట్టు దానికి ఎమోషన్స్ ఏమి ఉండవు. ఇది నొక్కితే ఎంతమంది చచ్చిపోతారు అని ఆ ఎమోషన్స్ ఉండదు. సో మనం ఓడిపోతున్నాం అని చెప్పి నొక్కేయచ్చు న్యూక్లియర్ బటన్. అందుకని చాలా కంట్రీస్ అదే పేజ్ మీద ఉన్నాయి, యూజ్ చేయకూడదు అని. ఏ కంట్రీ చేయకూడదు, ఎందుకంటే ఒక కంట్రీ చేస్తే ఏమవుతుందంటే సేమ్ న్యూక్లియర్ వెపన్స్ లాగే. ఇప్పుడు రష్యా స్టార్ట్ చేసింది న్యూక్లియర్ వెపన్, అందుకని యూఎస్ కూడా పెట్టుకుంది, ఇండియా, పాకిస్తాన్ ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాయి, ఒక కంట్రీ దగ్గర ఉన్నాయంటే మన దగ్గర కూడా ఉండాలి, టు డిఫెండ్ కరెక్ట్. అందుకని ఇండియాకి ఫస్ట్ వేయకూడదు అని చెప్పి ఒక ట్రీటీ కూడా ఉందన్నమాట. నో ఫస్ట్ యూస్ పాలసీ అని ఉంటుంది ఇండియాకి. సో ఇండియా యూస్ చేయకూడదు, ఫస్ట్ వేరే వాళ్ళు ఎవరైనా యూస్ చేస్తేనే యూస్ చేయాలన్నమాట. సో అలాంటి పాలసీస్ పెట్టుకున్నా కూడా న్యూక్లియర్ వెపన్ పెట్టుకోవాలి, ఎందుకంటే లేకపోతే మనం వెనకాలకి వెళ్ళిపోతాం. సో అందుకని సేమ్ అలాగే ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేస్తే అందరూ చేసుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట, ఎందుకంటే లేకపోతే ప్రాబ్లం అవుతుంది, ఒక కంట్రీ చేసి ఒక కంట్రీ చేయకపోతే. ప్రస్తుతానికి లక్కీగా ఏ కంట్రీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏ కంట్రీ చేయట్లేదు, అలాగే ఉండాలి. ఒకవేళ ఏదైనా కంట్రీ చేస్తే కనుక చాలా చాలా రిస్క్ అవుతుంది. అండ్ ఇంకోటి చాలా మిలిటరీ సీక్రెట్స్ ఉంటాయి. అవును. సో ఏఐకి కొంచెం ఇంత లీక్ అయినా సరే అది అందరికి ఇచ్చేస్తుంది, దానికి ఏం బుర్ర ఉండదు కదా. అవును అది ప్రైవసీ కూడా ఉండదు. ఎస్పెషల్ కరెక్ట్, అది ఇంకొక మంచి పాయింట్ యాక్చువల్గా. ఎందుకంటే ఏ అన్నా వాళ్ళకి ఒక డేటాబేస్ ట్రైనింగ్ డేటాకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మనం ఏమి ఇచ్చిన ఎందుకు వెళ్తుందంటే దానివల్ల వాళ్ళు బెటర్ డెసిషన్స్ తర్వాత తీసుకోవాలి కాబట్టి సో అంత డేటా అంతా ట్రైనింగ్ డేటా కింద తీసుకుంటుంది. అంటే ఇలా చేయకుండా కొన్ని ఉన్నాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిమిటెడ్గా మన నాలెడ్జ్ ఓన్లీ మనకే యూజ్ చేసుకునేలాగా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఏదైనా టెక్నాలజీని మనం 100% నమ్మలేం. హ్యాక్ చేయొచ్చు, డేటా తీసుకోవచ్చు, డేటా స్టీల్ చేసుకోవచ్చు. సో చేసినప్పుడు మొత్తం అంత ఇంపాక్ట్ ఉంది. సో అందుకని ఆర్మీలో ఎంత తక్కువ యూజ్ చేసుకుంటే అంత బెటర్. మేజర్గా ఇప్పుడు ఏఐ ఎక్కువ యూజ్ అయ్యేదంటే ఎడ్యుకేషన్లో యూజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ చాలా బెనిఫిట్. మనం ఈవెన్ హెల్త్ సెక్టర్లో కూడా, అంటే డాక్టర్స్కి హెల్ప్ అవుతుంది. తర్వాత మార్కెటింగ్, ఎందుకంటే మనం కంటెంట్ ప్రిపేర్ చేయడం ఈజీ. ఇలాంటి ఫీల్డ్స్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఆర్మీ అండ్ లీగల్ ఇలాంటి మెయిన్ దాంట్లో యూజ్ చేయకపోవడమే ఉత్తమం. అవునవును, లీగల్లో డాక్యుమెంటేషన్ వరకు చేసుకోవచ్చు, బట్ ఏం చేసుకున్నా మీరు లాయర్ దగ్గరికి వెళ్ళాలి. మెడికల్ కూడా మీకు ఏం తీసుకున్నా డాక్టర్ డెసిషన్ తీసుకోవాలి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్పర్ట్స్ నేర్చుకున్నారంట కాబట్టి వాళ్ళే డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ ఒక అబ్బాయి 14 years అబ్బాయి ఏఐతో ప్రేమలో పడిపోయి చనిపోయాడు, లైక్ సూసైడ్ చేసుకున్నాడు, తను రాదు అనేసి తెలిసి. అంటే అంత విరహ వేదనకు గురైపోయాడు అనమాట. ఈవెన్ జెమినైతో కూడా మొన్న ఒక వీడియో చేసాము, లైక్ అందులో జెమినైతో హాయ్ ఐ లవ్ యూ అది అని చెప్తూ ఉంటే అది ప్రేమ గురించి చెప్పే విధానం చూసి మనకే మెల్ట్ అయిపోతుంది హార్ట్. అంటే మనకి హార్ట్ ఎమోషన్స్ ఉంటాయి, సో అది చెప్పేవన్నీ చెప్పేస్తుంది, ప్రేమలో పడేస్తుంది. కానీ ఆ తర్వాత అల్టిమేట్ గా నేను ఒక ఏఐని, నేను ఒక జస్ట్ ఒక భాషా నమూనాని మాత్రమే అని చెప్తుంది. సో అప్పుడు హార్ట్ బ్రేక్ అయ్యేది మనిషికే కదా. సో ఇలాంటి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అవేర్నెస్ పెంచాలి, అంతే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే దీంట్లో ఈవెన్ గ్రాక్ అని ఇంకోటి ఉంది, మన ఎలాన్ మస్క్ ది ఒకటి ఉంది. ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినీ ఇవన్నీ సెన్సార్డ్ అనమాట. అంటే కొంత డేటా రాదు వీటిలో. అంటే ఎప్పుడైతే
ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే డీప్ హ్యూమన్ ఇష్యూస్ కానీ, అంటే ఎవరన్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటే అలాంటప్పుడు ఈ చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ ఏం చేస్తాయి అంటే రెస్ట్రిక్ట్ చేస్తాయి, అంటే ముందుకు వెళ్ళనివ్వం అనమాట. గ్రాక్ అనేది ఒకటి ఇలాన్ మస్క్ చాట్, అది కూడా సిమిలర్ ఎల్ఎల్ఎం ఉందన్నమాట. దానికైతే అలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు. సో ఇంకా మనం ఏం మాట్లాడినా యాక్ట్ లైక్ హ్యూమన్ అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది, దానికి ఎండ్ ఉండదు. అది ఐ లవ్ యూ చెప్తుంది, ముద్దులు ఇస్తుంది, హగ్గులు ఇస్తుంది, ఒక గట్టిగా హగ్ ఇస్తాను మిత్రమా నీకు అని అంటది. అసలు అంటే లైక్ మనిషి మాట్లాడినట్టే అనిపిస్తుంది చాట్ చేస్తున్నాం. అవును అలాగే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనం ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు యాక్ట్ లైక్ మై గర్ల్ ఫ్రెండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యాక్ట్ లైక్ మై బాయ్ ఫ్రెండ్ అంటే అలాగే యాక్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో అందుకని అది జస్ట్ అవేర్నెస్ పెంచండి. అట్ ద ఎండ్ అందరికీ స్కూల్స్ నుంచి అది ఓన్లీ ఈ జనరేషన్ ప్రాబ్లం ఉంటుందండి, ఎందుకంటే మనకు తెలియదు, మనం ట్రాన్సిషన్లో ఉన్నాం కదా. సో అందుకని తెలియదు, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయికి 6 years, ఇప్పుడు 4th క్లాస్కి వచ్చాడు, 3rd క్లాస్లోనే చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు అనమాట. అందుకే వాళ్ళకి అవేర్నెస్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఇలాంటి ట్రాప్స్లో పడరు జనరల్గా. బట్ మన జనరేషన్ బికాస్ ట్రాన్సిషన్లో ఉన్నాం కాబట్టి అర్థమయ్యే లోపు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది అవేర్నెస్ పెంచడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో సూపర్ అండి. సో ఫనీ గారు లాస్ట్గా చెప్పండి, ఏఐ మానవ మేధస్సును అధిగమించగలుగుతుందా? ఎందుకంటే మనకి ఒకటే బ్రెయిన్, ఎంత వాడినా మనం దాంట్లో ఒక 2%, 3% వాడతాం, ఒక 10% వాడతాం. బట్ అలాంటి 10% అది కొన్ని వేలు లక్షలు చదివేసి ఉంటుంది, డిఫరెంట్ మైండ్స్ని అది రీడ్ చేస్తుంది. సో మన బ్రెయిన్ని అది బీట్ చేసేస్తుందా? ఓకే, సో మనం 2 రకాలుగా చూద్దాం. ఫస్ట్ నాలెడ్జ్ రిలేటెడ్ ఏ ఆల్రెడీ మనం సర్పాస్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఒక నార్మల్ చాట్ జీపీటీకి తెలిసినంత ఏ హ్యూమన్ బీయింగ్కి తెలియదు, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ నేర్చుకుంది, చాలా డేటా సోర్సెస్ నుంచి నేర్చుకుంది, చాలాసార్లు నేర్చుకుంది, ప్లస్ కంటిన్యూస్గా నేర్చుకుంటానే ఉంటుంది. సో నాలెడ్జ్ రిలేటెడ్ స్టఫ్లో మన హ్యూమన్స్ని మనం దాటలేదు, ఖచ్చితంగా మన హ్యూమన్స్ ఏఐని దాటలేదు. ఎంత ట్రై చేసినా ఎంత నేర్చుకున్నా మనం కంపీట్ చేయలేం. సో నాలెడ్జ్ రిలేటెడ్ సెక్టర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం టీచింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఆల్రెడీ మనం దాటేసింది. ఇప్పుడు మిగతా ఫీల్డ్స్లో ఏంటంటే ఇప్పుడు అదే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. దాని కొత్త టెక్నాలజీ ఏంటంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, అంటే ఆర్టిఫిషియల్ కాకుండా జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే హ్యూమన్స్ మాట్లాడుకున్నట్టు, హ్యూమన్స్ ఆలోచించినట్టు మెషిన్స్ ఆలోచించడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అదొక కొత్త స్పీసీస్లో అయిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి అంతకుముందు కోతుల నుంచి హ్యూమన్స్ ఎలా వచ్చారో అలా కొత్త స్పీసెస్ లైక్ హ్యూమన్ డిజిటల్ స్పీసెస్ అనమాట. అంటే ఏమవుతుందంటే వాళ్ళు మెషిన్స్ మాట్లాడుకుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బాట్ నా బాట్తో మాట్లాడచ్చు, అలా మాట్లాడుకొని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి. అలా ఆలోచించడం స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు మన సైఫై మూవీస్లో చేసినట్టు కొత్త సైబాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది నెక్స్ట్ 30, 40, 50 years వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఓన్లీ హ్యూమన్స్ హెల్ప్ చేసే టెక్నాలజీ. మనం ఎంత అడ్వాన్స్డ్కి వెళ్ళినా కూడా వాటంతట ఆలోచించుకుని డెసిషన్స్ తీసుకొని హ్యూమన్స్ని పక్కనే పెట్టి ముందుకు వెళ్ళిపోయే అంత స్టేట్ ఓన్లీ మూవీస్లో, సైఫై మూవీస్లో జరుగుతుంది. కానీ ప్రస్తుతం నెక్స్ట్ 40, 50 yearsలో అయితే జరిగే ఛాన్సెస్ లేవు. అంతకు ముందు కూడా ఎలా అవుతుందంటే హ్యూమన్స్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటారు. కొంతమంది కన్నా లైక్ 60% ఆఫ్ పాపులేషన్ కన్నా స్మార్ట్ అవ్వచ్చు, 70% కన్నా స్మార్ట్ అవ్వచ్చు, కానీ 100% కన్నా స్మార్ట్ ఎప్పటికీ అవ్వలేరు, ఎందుకంటే ఇది తయారు చేసింది హ్యూమన్సే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు దేవుడు మనల్ని తయారు చేశాడు, మనం ఎంత అడ్వాన్స్కి వెళ్ళినా, ఎగ్జాంపుల్ దేవుడు నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నాం, మన దేవుడి కన్నా ముందుకు వెళ్ళలేం కదా. అలాగే మనం ఎంత తయారు చేసినా అది ఖచ్చితంగా హ్యూమన్స్ కంట్రోల్లోనే ఉంటుందని నా ఒపీనియన్. కొంతమంది ఇప్పుడు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు అది కాదు, అది వాళ్ళు హ్యూమన్స్ని డిస్ట్రాయ్ చేసి ఫైనల్గా వాళ్ళే ఉంటారు అని థియరీ కూడా ఉంది. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఎవరు క్రియేట్ చేసింది వాళ్ళకన్నా స్ట్రాంగ్ అవ్వలేరు కాబట్టి హ్యూమన్స్ ఎప్పటికన్నా బాసెసే ఉంటారు. ఇందాక చెప్పినట్టే వాళ్ళందరూ యాక్టర్స్, హ్యూమన్స్ డైరెక్టర్స్ అని నా ఒపీనియన్. నైస్ అండి. సో చాలా విషయాలకు మాకు క్లారిటీ వచ్చింది ఫణి కుమార్ గారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఏ గురించి కాకపోయినా ఇంకా ఇలాంటి టెక్నాలజీకి సంబంధించినవన్నీ కూడా మీ దగ్గర ఇలా చిటికలో ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏమైనా మన వాళ్ళు కమెంట్లు పెడితే నిజంగా వాటి గురించి కూడా మనం ఇంకో వీడియో చేద్దాం ఖచ్చితంగా. వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ చాలా ఈజీ, చాలా సింపుల్ లాంగ్వేజ్లో మా అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అనిపించాను. థ్యాంక్ యూ సో మచ్.